జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎంత సంపాదన ఉన్నవారైనా, అసలు ఆస్తి ఏమీ లేని వారైనా సరే, ప్రతి ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితమే. అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి. మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప మార్గాలు ఉన్నాయి. మనం మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటివారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. మాటలను జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన మాటలతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాలు గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి ప్రస్తుత కాలంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. పాజిటివ్గా ఆలోచనలను అలవాటు చేసుకోవాలి. మనసు పాజిటివ్ ఆలోచనలతో ఉండేలా నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ముఖ్య కారణమే. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా, సంతోషంగా జీవించాలన్నా, తృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తి పడడం అలవాటు చేసుకుంటే ఏ బాధ ఉండదు. మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు. మీ చుట్టూ పక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మార్పును ఆహ్వానించగలగాలి. అప్పుడే ప్రశాంతంగా జీవించగలరు. ప్రశాంతంగా ఉండాలంటే చేయవలసిన పని క్షమించడం. క్షమించే గుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులతో చెప్పకూడదు.
ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకుండా ఉండాలి. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పైకి ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు. మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ప్రపంచంలో వెలకట్టలేని సంపదనలు రెండు. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ 2 సంపాదించుకున్న వారు అందరికంటే గొప్పవారు. మనిషిలో కోపం, సహనం 2 ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నిటినీ మన దగ్గర పోగేసి వెళుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోవు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం.